వెల్కమ్ టు జీపీకే మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ప్రీవియస్ పాలిసెట్ 2020 పేపర్ ఒకసారి 1 to 20 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ద ఫస్ట్ క్వశ్చన్ log 2 to the base x plus log 2 square to the base x plus log 2 cube to the base x plus so on ఇలా ఉంది, ప్లస్ log 2 power n to the base x ఇలా ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఉంది, log x power m is equal to m log x. సో దాని ప్రకారం ఇక్కడ నేను ఏం రాస్తా అంటే log 2 to the base x అది అలాగే ఉంటుంది. ఇక్కడ నీకు పవర్ లో ఉంది, ఎక్కడికి వస్తుంది, ముందుకు వస్తుంది. log x power m లాగా ఉంది కదా, అంటే 2 log x అంటే 2 log 2 to the base x ప్లస్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ముందుకు వస్తే 3 log 2 to the base x ప్లస్ ఇలా సో ఆన్ రాసి ఇక్కడ ఎంత వస్తుంది, n log 2 to the base x. ఇది మనకు ఫార్ములా. ఓకే, సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిట్లోంచి ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు రిజల్ట్, n ఇంటూ n ప్లస్ 1/2 అది RHS లో ఉన్న రిజల్ట్. సో ఇక్కడ మనకి మొత్తం టోటల్గా అన్నిట్లోంచి కామన్ గా log 2 to the base x log 2 to the base x కామన్ ఉంది. ఒకసారి అది తీసేయండి కామన్. log 2 to the base x కామన్ తీస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ n is equal to n into n plus 1/2. సో మళ్ళీ ఒకసారి log 2 to the base x, బట్ ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఉంది, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, ఫార్ములా n న్యాచురల్ నంబర్స్, ఫార్ములా ఏంటి, n into n plus 1/2. అవునా, సో ఆ ఫార్ములా ఇక్కడ వాడతా. 1 + 2 + 3 + 1 n ఉంటే ఏమవుతుంది, n into n plus 1/2 which is equal to n into n plus 1/2. ఇప్పుడు నాకు ఇక్కడ x అనే వాల్యూ కావాలి. ఇప్పుడు ఈ రెండు సేమ్ టర్మ్స్ కదా, మొత్తం క్యాన్సిల్ అయినాయి. మిగిలింది ఎంత, log 2 to the base x is equal to 1. సో జనరల్ గా మనకు ఒక ఫార్ములా ఉంది, log a to the base a is equal to 1. సో ఇక్కడ ఎంత ఉంటే మనకి 1 వస్తుంది, 2 అనేది ఉంటే వస్తుంది 1. అంటే ఎక్కడుంది ఆప్షన్ 4, అంటే x is equal to 2 పెట్టుకోవచ్చు. లేదా సడన్ గా గుర్తుకు రాలి ఆ ఫార్ములా, ఇంకో ఫార్ములా ఉంది, అంటే లాగర్థం ఫార్మ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. ఏంటది, log n to the base a is equal to x, దెన్ a power x is equal to n అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి x power 1 is equal to 2 అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు మీరు. ఓకే, సో ది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే b మైనస్ ఏ అడుగుతున్నాడు. ఇక్కడ a అనే b అనే రెండు సెట్స్ ఇచ్చాడు, b మైనస్ ఏ అడుగుతాడు. ఒక్కసారి మనకి b మైనస్ ఏ చేయాలి కాబట్టి ఈ ప్రాబ్లంలో మీరు b మైనస్ ఏ అంటే అసలు యాక్చువల్గా బి సెట్ రాసేయండి. ఫస్ట్ బి సెట్ రాస్తే పాలిసెట్, పాలిసెట్ ఇక్కడ 2020 అనేది ఉంది. సారీ, గ్యాప్ తీసుకోకండి, మళ్ళీ అది 2020 ఇక్కడ 2020 అని ఇచ్చాడు. ఇవన్నీ కామన్, అంటే అన్ని ఎలిమెంట్స్, ఇవన్నీ ఎలిమెంట్స్. అలాగే ఏ సెట్ రాద్దాం, మైనస్, సారీ ఇక్కడ బి మైనస్ ఏ డైరెక్ట్ రాసేద్దాం, బి మైనస్ ఏ మైనస్ ఏ సెట్ రాద్దాం. ఏ సెట్ అంటే మొత్తం పాలిటెక్నిక్ అనేది పెద్దగా ఉంది. సో ఇక్కడ రాసుకుంటే మనకి పాలిటెక్నిక్ POYTECHNIQ. ఓకే, ఇలా ఉంది. సో బి మైనస్ ఏ అంటే మనకి కామన్ ఉన్న ఎలిమెంట్స్ అసలు ఫస్ట్ కట్ చేసేయండి. పి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, క్యాన్సిల్ చేసేయండి. పి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇంకా ఓ ఇంకా ఎల్ వై సి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, ఇంకా టీ మొత్తం మిగిలింది ఎంత, 2020. యాక్చువల్గా బి మైనస్ ఏ అంటే బిలోంచి ఏం తీసేయాలి, ఏకి సంబంధించిన ఎలిమెంట్స్ అన్ని నేను కామన్ కట్ చేసేసుకున్నా, ఇంకా మిగిలింది ఎంత. సో బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2020. ఇదే మన ఆన్సర్. సో ఆప్షన్ 2 అనమాట. సో దీన్ని మనం వెన్ డయాగ్రామ్ లో కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే బి మైనస్ ఏ అంటే మనకి ఏంటి అని అంటే బిలోంచి ఏం తీసేయాలండి. సో ఎట్లా, ఫర్ సపోజ్ నేను ఒక వెన్ డయాగ్రామ్ వేసుకుంటే ఇక్కడ ఎలా అంటే మనకి రెండు సర్కిల్స్, అంటే మీకు ఒక్కోసారి ఇలా కూడా అడగొచ్చు, అంటే డ్రా ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ బి మైనస్ ఏ, లేదా విచ్ వన్ ఇస్ బి మైనస్ ఏ అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, ఇమ్మీడియట్ గా ఇంకా మీరు బి మైనస్ ఏ అనే దాన్ని డ్రా చేసుకోవాలంటే ఇప్పుడు ఇలా ఉంది, రెండు వెన్ డయాగ్రామ్స్ ఇక్కడ ఉన్నాయి, రెండు సర్కిల్స్. అంటే మనకి ఎప్పుడైనా వెన్ డయాగ్రామ్ అనేది ఒక రెక్టాంగిల్
బాక్స్లో 2 సర్కిల్స్ సెట్స్ని సర్కిల్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది సెట్ ఏ అనుకుందాం, ఇది సెట్ బి అనుకుందాం. బి మైనస్ ఏ అంటే ఏది వస్తుంది అంటే ఈ పోర్షన్ వస్తుంది. బి మైనస్ ఏ అనేది నీకు బి మైనస్ ఏ అనేది ఈ పోర్షన్లో వస్తుంది. ఇది బి మైనస్ ఏ, ఈ పోర్షన్ బి. అంటే అంటే నేను ఏం చేస్తున్నా, ఈ ఏలో నుంచి టోటల్గా ఏలో నుంచి నేను ఏం చేయాలి, బికి సంబంధించిన బి అంటే బిలోంచి కంప్లీట్గా ఏం తీసేస్తున్నా. చూడండి ఇదంతా నాకేంది, ఇదంతా పోర్షన్, ఈ పోర్షన్ అంతా ఏ, ఇదంతా ఏ, అవునా? ఈ పోర్షన్ అంతా ఏ. అసలు బిలో ఇంకా ఏ ఉందా? ఇప్పుడు నేను తీసుకున్న షేడెడ్ రీజియన్లో ఏ అనేది ఉందా? ఇంతవరకు ఈ పోర్షన్ మట్టుకు అంతా ఏనే, అవునా? సో అలా నేను ఈ ప్రాబ్లమ్ని ఇలా చేస్తున్నా. ఓకే, అంటే బిలోంచి కంప్లీట్గా మనం ఏని తీసేస్తాం. ఓకే, ఇది మన ప్రాబ్లం. అంటే ఇప్పుడు నేను ఏ అనే దాన్ని మీరు ఇట్లా తీసుకుంటే, సో ఏ అనేది ఇట్లా నేను స్ట్రైట్ ఇట్లా తీసుకుంటే ఏ ఇంతవరకు ఏ ఉంది. సో ఈ బిలోంచి నేను ఏ తీసేసిన అంటే ఇప్పుడు నీకు వచ్చిన ఆన్సర్ ఏంటి, ఈ రెడ్ కలర్ ఏదైనా తీసేసుకుంటే మీరు ఇక్కడ ఈ పోర్షన్లో మొత్తం బీనే ఉంటుంది. ఇది అంటే ఈ రెడ్ కలర్ పోర్షన్ ఉన్నదే నీకు బి మైనస్ ఏ. ఒక్కోసారి వాడు ఏ మైనస్ బి అని ఏలోంచి బీని తీసేయండి కంప్లీట్, అంటే ఈ ఇంటర్సెక్షన్ అనే పార్ట్ని తీసేస్తే సరిపోద్ది. అందుకోసం మనం ఏం చేసినాం, బి మైనస్ ఏ అంటే బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇంటర్సెక్షన్ పార్ట్ని తీసేస్తున్నా బిలోంచి. అంతే కదా, ఇక్కడ నేను జరిగింది అదే కదా, ఒకసారి చూడండి నేను చేసింది అదే. బిలో నుంచి ఇంటర్సెక్షన్ పార్ట్ని తీసేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీకు ఈ పోర్షన్ ఉంది కదా, ఇది ఇంటర్సెక్షన్ పార్ట్. ఓకే, అలా మనం చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ని తీసేసా, మీరు అబ్జర్వ్ చేయండి మీకే తెలుస్తుంది. ఈ బిలోంచి, ఇది బి కదా, ఇది బి పోర్షన్, ఈ బి పోర్షన్లోంచి ఈ ఇంటర్సెక్షన్ని తీసేసా, ఈ పోర్షన్ని తీసేసా, ఇది రాలే కదా. ఇప్పుడు నా ఆన్సర్లో ఇది ఉంది, ఈ పోర్షన్ అని చెప్పా, కాబట్టి ఇలా మనం ప్రాబ్లం చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఎక్స్ క్యూబ్ ప్లస్ 8 అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ద పాలినామియల్స్. అంటే ఈ ప్రొడక్ట్ ఆఫ్ ద పాలినామియల్స్ ఏమి ఇస్తున్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ ద పాలినామియల్స్ నాకు ఎక్స్ క్యూబ్ ప్లస్ 8 ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 8, ఇదే కదా ప్రొడక్ట్. దీన్ని ఎలా డినోట్ చేస్తానంట, పి ఆఫ్ ఎక్స్తో డినోట్ చేస్తాను. బట్ పి ఆఫ్ ఎక్స్ ఎలా ఇచ్చాడు, మళ్ళీ ఈ పి ఆఫ్ ఎక్స్ అనేది ఎలా ఉంది, ఇది పి ఆఫ్ ఎక్సే, మళ్ళీ పి ఆఫ్ ఎక్స్ మొత్తం ఇలా ఇచ్చాడు. ఏమని, ఏఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ బిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ ఈ, ఇలా ఇచ్చాడు. అంటే ఈ మొత్తం పాలినామ్ అంటే ఈ ప్రొడక్ట్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఈ పి ఆఫ్ ఎక్స్ అంటే, పి ఆఫ్ ఎక్స్ అనేది మళ్ళీ ఇలా ఉంది. సో ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, పి ఆఫ్ 8 అడుగుతాడు క్వశ్చన్లో. పి ఆఫ్ 8 అంటే ఇది పి ఆఫ్ ఎక్సే, ఇది పి ఆఫ్ ఎక్సే, కానీ దీంట్లో పెట్టుకుంటే ఆన్సర్ వస్తుందా, రాదు. అందుకోసం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే 8 క్యూబ్ ప్లస్ 8 ఇంటూ 8 క్యూబ్ ప్లస్ 8 ఇంటూ 8 క్యూబ్ మైనస్ 8. ఓకే, 8 క్యూబ్ మైనస్ 8, పి ఆఫ్ 8 కదా అడిగింది, ఆర్ పి ఆఫ్ 2నా, సారీ పి ఆఫ్ 2 అనుకుంటా అండి క్వశ్చన్లో అడిగింది. ఒకసారి చూడండి, పి ఆఫ్ 2 అది, నాట్ 8, ఇట్ ఈస్ పి ఆఫ్ 2, పి ఆఫ్ 2 అది. సో పి ఆఫ్ 2, సో పి ఆఫ్ 2 పెడితే ఇక్కడ నాకు 2 క్యూబ్ అంటే 8, క్వశ్చన్లో చిన్న స్మాల్ కరెక్షన్, పి ఆఫ్ 8 కాదు అది పి ఆఫ్ 2. సో ఏమవుతుంది, ఇది 2 క్యూబ్ ప్లస్ 8 ఇంటూ ఇక్కడ 2 క్యూబ్ మైనస్ 8, బట్ 2 క్యూబ్ మైనస్ 8 ఏమవుతుంది, 2 క్యూబ్ మైనస్ 8, 2 క్యూబ్ మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ అంటే 8, ఇయర్ 8 ప్లస్ 8 ఇంటూ హియర్ 8 మైనస్ 8, 8 మైనస్ 8, 8 మైనస్ 8 అంతా 0, 0 ఇంటూ ఎనీథింగ్, సో 0, ద ఆన్సర్ ఈస్ 0. ఓకే, ఒక్కసారి నేను క్వశ్చన్ని చెక్ చేస్తా అండి. అది పి ఆఫ్ 8 అనే ఇచ్చాడు, సారీ ఇక్కడ 8 క్వశ్చన్లో, బట్ ఎక్స్ క్యూబ్ లేదండి క్వశ్చన్లో, సారీ స్మాల్ కరెక్షన్. ఇక్కడ క్వశ్చన్లో ఎక్స్ మైనస్ 8 ఉంది, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇప్పుడు నేను క్వశ్చన్ చెక్ చేశాను, మనకి 8 అది. సో ఇక్కడ చిన్న కరెక్షన్, పి ఆఫ్ 8 అడిగింది,
ఓకే, సో 8 ఇక్కడ. సో ఇది x మైనస్ 8, నాట్ ఎక్స్ క్యూబ్ మైనస్ 8. ఇంతకుముందు నేను ఎక్స్ క్యూబ్ రాస్తుండే. సో ఇప్పుడు 8 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇక్కడ p ఆఫ్ x అంటే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్, ఇది p ఆఫ్ x, ఇది p ఆఫ్ x కాబట్టి నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. p ఆఫ్ 8 అనగానే 8 క్యూబ్ ప్లస్ 8 ఇంటూ 8 మైనస్ 8. సో 8 క్యూబ్ ప్లస్ 8 అంటే ఇదంతా మనకు అనవసరం. 8 మైనస్ 8 ఎంత? 0. 0 ఇంటూ ఎనీథింగ్, 0 ఇంటూ ఎనీథింగ్. ఇక్కడ ఏమని ఉండని మనకు ఆన్సర్ ఇస్ 0. సో దట్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా. మీకు తెలుసు స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది మనకి? సమ్ ఆఫ్ ద రూట్స్ అనగానే సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటి? సి బై ఏ. అది మీకు తెలిసిందే. సో ఇక్కడ మీరు ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి కంపేర్ చేసుకోండి. ఎలా కంపేర్ చేస్తారు? లైక్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అని. సో ఇక్కడ బి ప్లస్ లో ఏముంది? నాకు ఏం లేదు. ఇక్కడ 0 ఉన్నట్టు. ఏం లేదంటే ఏం లేదు. అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఎంత రాద్దాం? 1. సో కంపేర్ చేసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ ఎంత కనిపిస్తుంది? 1. సి ఈజ్ ఈక్వల్ ఎంత? బి ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో సమ్ ఆఫ్ ద రూట్స్ అడిగినప్పుడు మైనస్ బి బై ఏ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఏ ఎంత? సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఏ. ఇది కదా ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 0/1 విచ్ ఈజ్ ఈక్వల్ 0. ఒకవేళ ప్రొడక్ట్ అడిగితే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. అంటే సి ఎంత ఉంది? -1 బై ఏ ఎంత? 1 అంటే -1 వస్తుంది. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? సమ్ ఆఫ్ ద రూట్స్ కదా అడిగింది. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత వచ్చింది? 0. సో దేర్ఫోర్ ద ఫస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫార్ములా log xy టు ద బేస్ a ఇస్ ఈక్వల్, ఇది స్టాండర్డ్ ఫార్ములా మనకు తెలిసిందే. log xy అంటే ఏంటి? log x ప్లస్ log y. బట్ log is defined only for the positive values. Okay, logarithm is defined for only positive values. And ఇక్కడ మనకి బేస్ ఎప్పుడు కూడా 1 ఉండడానికి లేదండి. ఎందుకంటే మనకు ఒక ఫార్ములా ఉంది యాక్చువల్గా, log a టు ద బేస్ x అంటే log x బై log a అని. log x బై log a అని. ఇప్పుడు log x ఏదైనా వాల్యూ, పాజిటివ్ వాల్యూ ఉండని, బట్ log 1 ఇక్కడ పెట్టినప్పుడు log 1 ఎంత? log 1 అనేది 0. log 1 అనేది 0 కాబట్టి ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్. కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆప్షన్స్ లో x గ్రేటర్ దాన్ 0, x గ్రేటర్ దాన్ 0, y గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ నెంబర్స్, అండ్ a ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఇది మన ఆన్సర్. సో ఏ అనేది నాట్ ఈక్వల్ టు 1. ఎప్పుడు కూడా నాకు బేస్ అనేది ఎప్పుడు కూడా 1 అవ్వడానికి లేదు. xy అనేది మాత్రం పాజిటివ్ వాల్యూస్ ఉండాలి. x, y గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఎందుకంటే లాగరిథమ్ ఇస్ నాట్ డిఫైన్డ్ ఫర్ నెగిటివ్ వాల్యూస్. లాగరిథమ్ ఇస్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. కాబట్టి అది xy గ్రేటర్ దాన్ 0 ఉండాలి, అండ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి. ఎందుకో చెప్పా కదా, ఇది ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 7 డివైడ్స్ a స్క్వేర్, ఇది మనకి ఒక ప్రూఫ్ ఉందండి. ఏది మనకు ప్రూఫ్ అంటే ఒక థీరం లాంటిది. ఏంది? p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే ఇఫ్ p ఈజ్ 1 ప్రైమ్, ఇఫ్ p ఈజ్ ప్రైమ్ అయితే మనం చదువుకున్నాం రియల్ నంబర్స్ లో, ఇఫ్ p ఈజ్ ప్రైమ్, p డివైడ్స్ a స్క్వేర్, p డివైడ్స్ a స్క్వేర్ ఇంప్లైస్ p డివైడ్స్ a ఆల్సో, p ఆల్సో డివైడ్స్ a. ఇది మనం చదువుకున్నాం. సో కాబట్టి ఇక్కడ 7 డివైడ్స్ a స్క్వేర్ అంటే 7 ఆల్సో డివైడ్స్ a. The first one is the answer. ఓకే, p అనేది a స్క్వేర్ ని డివైడ్ చేస్తే p అనేది ఖచ్చితంగా a ని కూడా డివైడ్ చేస్తుంది. అది మనకు ప్రూఫ్ ఉంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లాగరిథమ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇది మనకి ఒక్కసారి మనం చూస్తే ఇది మనకు ఒక ఫార్ములా. ఏంటి మనకున్న ఫార్ములాస్? log x మైనస్ log y టు ద బేస్ a తీసుకుంటే ఏంటి ఫార్ములా మనకి? log x బై y. అవునా కదా? log x బై y అది ఫార్ములా వాడేద్దాం. ఇక్కడ ఏమవుతుంది? log సేమ్ బేస్ ఉన్నాయి కదా, log x బై y అంటే log b బై a టు ద బేస్ x ఓన్లీ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ log c బై d టు ద బేస్ x. ఇప్పుడు మనకి ఇంకో ఫార్ములా కూడా ఉంది. log a ఈజ్ ఈక్వల్ టు log b లేదా log x ఈజ్ ఈక్వల్ log b. మన ఇష్టం, ఇలా రాసుకోవచ్చు. log x ఈజ్ ఈక్వల్ టు log y టు ద బేస్ a అని తీసుకోండి. log x ఈజ్ ఈక్వల్ టు log y టు ద బేస్ a అని తీసుకోండి. అప్పుడు ఏమని రాయొచ్చు మనం? x ఈజ్ ఈక్వల్ టు y అని కూడా రాసుకోవచ్చు. సో లాగ్ పోయి మనకి ఏమవుతుంది? లాగ్ బై x ఈజ్ ఈక్వల్ టు y అని రాసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ బేస్ ఉన్నాయి కదా బోత్ సైడ్స్. కాబట్టి నేను ఏం రాస్తా? b బై a ఈజ్ ఈక్వల్ టు
C/D రాస్తా. వాడు అడిగింది ఏంటి, AC వాల్యూ ఎంత అన్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్, AC ఈజ్ ఈక్వల్ టు BD. వేర్ ఇస్ BD? BD అనేది లేదు, కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, AC ఈజ్ ఈక్వల్ టు, సారీ ఇక్కడ మనకి ఇచ్చింది B/A, ఇక్కడ ఇచ్చింది C/D. ఓకే, B/A ఈజ్ ఈక్వల్ టు C/D, ఎందుకంటే లాగ్స్. ఓకే, సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి AC ఈజ్ ఈక్వల్ టు BD రావాలి, బట్ ఎక్కడ లేదు, కాబట్టి నన్ అనేది మన ఆన్సర్ పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఒక సెట్స్ నుంచి క్వశ్చన్ ఉంది. A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C అడిగాడు. A ఈజ్ ఈక్వల్ టు ఏముంది, సెట్ A ఉంది, ఓన్లీ ఎలిమెంట్. ఇక్కడ B ఇంకా డైరెక్ట్ రాసేద్దామండి, మళ్ళీ టైం వేస్ట్ మనకి. A ఇంటర్సెక్షన్ B అంటే ఏం రాయాలి, ఇంటర్సెక్షన్ అంటే మీనింగ్ ఏంటి, రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్. ఇంటర్సెక్షన్ A, B. సో రెండిట్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ A ఉంది, ఇక్కడ AB ఉంది, రెండిట్లో కామన్గా ఉంది ఏంటి, ఇక్కడ ఉన్నది ఎలిమెంట్ ఏంటి, Aనే. సో A ఇంటర్సెక్షన్ B అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C. ఆల్రెడీ A ఇంటర్సెక్షన్ B మనం ఫైండ్ అవుట్ చేసినాం, ఎంత వచ్చింది, A వచ్చింది. ఇంటర్సెక్షన్ C ఏంటి, A B C. రెండిట్లో మళ్ళీ కామన్ ఉన్న ఎలిమెంట్ ఏంది, ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఉన్న ఎలిమెంట్ ఏనే. సో ద ఆన్సర్ ఈస్ ఏ. వేర్ ఇస్ ఏ, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ 5 ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్ మనకు ఒక ఫార్ములా ఉంది లాగరిథమ్స్ లో, ఏ పవర్ లాగ్ n టు ద బేస్ ఏ ఉంటే దాని ఆన్సర్ n. ఏ పవర్ లాగ్ n టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు n. అంటే మనకి 7 పవర్ లాగ్ 7 టు ద బేస్, ఇక్కడ సారీ 7 పవర్ లాగ్ 5 టు ద బేస్ 7. ఇక్కడ చూడండి, ఇది ఈ ఫార్మేట్ లో ఉంది, 7 టు ది పవర్ ఆఫ్ లాగ్ n టు ద బేస్ 7. ఆన్సర్ ఎంత వస్తుంది, 5 రావాలి. సో ఇది ఫార్ములా ప్రకారం మీరు అప్లై చేసుకోండి, ఇది మన ఫార్ములా. అంటే ఇక్కడ 7 పవర్ లాగ్ 5 టు ద బేస్ 7 అని ఉంది. సో ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ రాసేయచ్చు, అది దానికి ఫండమెంటల్ ఫార్ములా ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ దెన్ k ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ మిస్ అయిపోయిందండి రాయడం. క్వశ్చన్ నెంబర్ 10, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. క్వశ్చన్ లో ఏది రాయలేదు, లైక్ సో ఇక్కడ 1 minute, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి. ఈక్వేషన్ మిస్ అయింది రాసుకోవడం. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ అంట రియల్ అండ్ ఈక్వల్ అంట. మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ is equal 0, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ మీన్స్ దెన్ డిస్క్రిమినెంట్ డెల్టా ఈజ్ ఈక్వల్ 0. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, b² - 4ac, b² - 4ac is equal to 0. సో b² - 4ac is equal to 0, then delta is equal to 0. ఒక్కసారి కంపేర్ చేయండి ఇచ్చిన ఈక్వేషన్ ని. 2kx + 3 ఉంది, ఇక్కడ a is equal to ఎంత కనిపిస్తుంది, 2, b is equal to ఎంత కనిపిస్తుంది, కంపేర్ చేయండి. b is equal to k అండ్ c is equal to ఎంత కనిపిస్తుంది, 3. సో ఇప్పుడు మనకి when the roots are real and equal అన్నాడు కదా, రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అంటే b² - 4ac is equal to 0. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. b² అంటే k² - 4ac, a is equal to 2, c is equal to 3 is equal to 0. k² is equal to, ఇప్పుడు మనకి ఇదంతా k² - 4 2s are 8, 8 3s are 24 is equal to 0. k² - 24 is equal to 0, then k² is equal to root of 24, అంటే k² is equal to 24. సో k is equal to root 24. root 24 ఏమని రాయొచ్చు, 4 6 రాయొచ్చు. అంటే ఈ 4 అండర్ రూట్ లోంచి బయటకు వస్తే ఎంత, 2√6. సో ± 2√6 ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్. ఓకే, ఇక్కడ ఉంది ± 2√6. వెరీ సింపుల్ అండి. సబ్స్టిట్యూషన్ చేసుకోండి, b² - 4ac లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సబ్స్టిట్యూషన్ చేసి కొంచెం జాగ్రత్తగా సింప్లిఫై చేయండి. ఓకే, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే కావాలంటే చూడండి. సో మనకి ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయాలి, b² - 4ac, అది మన ఫార్ములా. వెన్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ ద ఫార్ములా ఇస్ b² - 4ac. దాని డిస్క్రిమినెంట్ ఏమవుతుంది, 0 అవుతుంది. b² - 4ac ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనకు వచ్చిన ఏబిసి వాల్యూ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేయండి, అంతే సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వెన్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, ఇఫ్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ ఫైండ్ ద అన్నోన్ వాల్యూ, ఏదో ఒకటి ఇస్తాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే సబ్స్టిట్యూషన్ చేసుకోండి. b ఈజ్ ఈక్వల్ టు k ఉంది, సో k² - 4ac, 4 into a ఎంత 2, c ఎంత 3, విచ్ ఇస్ ఈక్వల్ 0. అంటే k² - 4 2s are 8, 8 3s are
24 is equal 0 అంటే k square is equal to 24 then k is equal to plus or minus root of 24 బట్ రూట్ 24 ఎలా రాయొచ్చు రూట్ ఆఫ్ 4 6 ఆర్ అని తెలుసు 4 బయటకు వస్తే ఏమవుతుంది 2 సో ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6 దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనకి చాలా సింపుల్ అండి. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చే దాన్ని ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టరైజేషన్ అనేది మీకు నేర్చుకోవాలి. హయ్యర్ క్లాస్ పోయినా చాలా అవసరం. ఓకే, ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ నేను సింపుల్గా చేసి చెప్తున్నా. 8 9s ఆర్ యాక్చువల్గా చేయకుండా కూడా చెప్పేయచ్చండి. ఎందుకంటే ఒకసారి చూడండి, ఈ రెండు మల్టిప్లై చేసుకోండి. 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ ఉందా, ఇక్కడ లేదు. 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్, ఇక్కడ 2x స్క్వేర్ ఉందా, ఇక్కడ చూడండి 2x ఇంటూ ఎక్స్ ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ మల్టిప్లై అయ్యండి 2x స్క్వేర్, అక్కడ ఉంది 8x స్క్వేర్, ఇక్కడ చూడండి 2x ఇంటూ 4x 2 4s are 8 8x స్క్వేర్. ఇదే మన ఆన్సర్. కానీ మీకు ఫ్యాక్టరైజేషన్ కూడా ఒకసారి నేర్పిస్తే చూడండి. 8 9s ఆర్, సో ఈ నెంబర్ని నెంబర్తో మల్టిప్లై చేయండి. ఎంత ఉంది -9 ఇంటూ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు -72. 72కి నాకు 6 రావాలి. అంటే 12 6 ఆర్ 72 వస్తుంది కదా. కాబట్టి నేను ఏం చేస్తాను, -12 + 6 తీసుకుంటా. అప్పుడు ఎడిషన్ చేసుకుంటే మిడిల్ నెంబర్ రావాలి, మల్టిప్లై చేసుకుంటే ఈ నెంబర్ రావాలి, -72 రావాలి. చూడండి, ఎడిషన్ చేస్తే -6 వస్తుంది, మల్టిప్లై చేసుకుంటే -72 వచ్చింది. కాబట్టి నేను ఏం రాస్తా, 8x స్క్వేర్ -12x + 6x -9. ఇప్పుడు 8, ఇప్పుడు దీంట్లో ఏం కామన్ తెచ్చండి, రెండిట్లో కామన్ ఉన్నది ఏంటి 4 ఉంది, 4x తీస్తా. ఎంత ఉంది 2x -3. ఈ రెండిట్లోంచి ఎంత కామన్ చేయొచ్చు, 3 కామన్ తీయచ్చు. 3 కామన్ తీస్తే 2x -3, ఎందుకంటే 6లోంచి 6 2 3s are 3 వస్తే 2 మిగులుతుంది. ఇంకా 3 వెళ్ళిపోతే 3 3s are కదా ఇక్కడ, అలా. సో నెక్స్ట్ 2x -3 మళ్ళీ కామన్ తీస్తే 4x + 3. ఇదే కదా మనకి ఇక్కడ ఉంది, 2x -3 ఇంటూ 4x + 3. అలా ప్రాబ్లం చేసేయచ్చు. నెక్స్ట్ 12th క్వశ్చన్. జీపీలో ఉన్నాయని చెప్పిండు. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే మన కండిషన్ ఏంటండి, ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ జీపీ ఏం చేస్తాం, ఏబిసి ఆర్ ఇన్ జీపీ అంటే రేషియో ఈ సేమ్, అంటే b/a ఈజ్ ఈక్వల్ టు, చూడండి b/a ఈజ్ ఈక్వల్ టు c/b. ఇది కండిషన్. సో అయితే మనకి ఇప్పుడు కండిషన్ తో పని లేదు, జీపీలో ఉన్నాయని వాడే చెప్పేసిండు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, 8th టర్మ్ అడిగాడు. ఓకే, 8th టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 8th టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ కండిషన్ కూడా అవసరం అండి. ఒక్కోసారి ఒక అన్నోన్ ఇచ్చేస్తాడు, ఈ 3 జీపీలో ఉన్నాయంటే ఒక అన్నోన్ కనుక్కోమంటాడు. సో 8th టర్మ్ ఎలా చేస్తాం, జీపీలో 8th టర్మ్ అంటే జనరల్ టర్మ్స్ ఏంటి, ఏఆర్ స్క్వేర్ ఇలా ఉంటుంది. సో ఏఆర్ పవర్ n-1 అంటే జనరల్ టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ పవర్ n-1. ఇప్పుడు 8th టర్మ్ కదా కావాల్సింది. ఇచ్చిన సిరీస్ ఏంటి, 1 -1/2 1/4 సో ఆన్ ఉంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఫస్ట్ టర్మే కదా 1. అండ్ రేషియో, కామన్ రేషియో కావాలి. అంటే మనకేం చేయాలి, కామన్ రేషియో అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ -1/2/1 అంటే ఎంత, -1/2నే. ఇది ఆర్, ఏ ఉంది ఆర్ ఉంది, ఇంకా ఏ టర్మ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 8th టర్మ్ అంటే ఇప్పుడు 10 ఈజ్ ఈక్వల్ టు 8 పెట్టుకోండి. సో ఏ8 ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత 1, ఆర్ ఎంత -1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ n-1 అంటే 7. అంతే కదండి, 8 - 1 దట్ ఈజ్ ఈక్వల్ 7 అంటే -1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 7. మైనస్ కి పవర్ ఆడ్ ఉంటే ఖచ్చితంగా మైనస్ వస్తుంది. 1 పవర్ ఎనీథింగ్ 1, 2 పవర్ 7 అంటే 2 పవర్ 7, 2 పవర్ 5 అంటే 32, 6 అంటే 64, 7 అంటే 128 -128. ఇది మన ఆన్సర్. సో మైనస్ తో ఉన్న ఆప్షన్ లో కూడా ఇది ఒక్కటే ఉంది కాబట్టి -128. ఇక్కడ కూడా ఉంది -1, బట్ చూసుకోండి, కొంచెం కేర్ఫుల్ గా చూసుకోండి. 2 పవర్ 7 అంటే జాగ్రత్త చేసుకొని ఆన్సర్ పెట్టుకోండి. ఓకే, -1/128. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఏపీలో ఉన్నాయి సమ్ ఆఫ్ ద 15th టర్మ్స్ అన్నాడు. అంటే ఏపీలో ఉన్నప్పుడు ఎస్ఎన్, ఏపీలో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా అయింది, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a + n-1 ఇంటూ డి. ఏపీలో కానీ జీపీలో కానీ, ఏపీలో అయితే ఏమేమి కావాలంటే ఏ కావాలండి, ఆ తర్వాత డి కావాలి. ఈ రెండు తెలిస్తే ఏదైనా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ అడుగుతున్నాడు, 15 టర్మ్స్ యొక్క సమ్ అడుగుతాడు. అంటే n ఈజ్ ఈక్వల్ టు 15 అని తెలిసిపోయింది. 15 టర్మ్స్ యొక్క సమ్. ఏ కావాలంటే ఫస్ట్ టర్మ్, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది 4, అండ్ డి కావాలంటే డిఫరెన్స్ 7 - 4 అంతేనా. 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ 7 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే డి ఉంది, ఏ ఉంది, ఎన్ ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి. S15 ఈజ్ ఈక్వల్ టు 15/2 ఇంటూ 2a. 2 ఇంటూ ఏ ఎంత 4 కదా ఫస్ట్ టర్మ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ చూడండి, ఇక్కడ 4, 2 ఇంటూ 4 + n-1 అంటే 15 - 1 14
ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 3. సో ఎంత వస్తుంది ఇక్కడ 15/2 ఇంటూ 2 4s are 8 ప్లస్ 14 3s are 42. ఇట్ ఇంప్లైస్ 15/2 ఇంటూ ఇది 50. ఇందులో ఎన్ని టైమ్స్ 25 టైమ్స్. 25 ఇంటూ 15 మల్టిప్లై చేయండి. 25 into 15. 15 5s are 75. 15 2s are 30. 30 plus 37. So your answer is 375. Your answer is 375. This is an answer. Very simple. Just if you remember this formula, easy cheyochu. Formula based and anni maths antena formulas. Formula based. Sum of n terms of an AP n/2 into 2a plus n minus 1 into d. ఇచ్చిన సిరీస్ లోంచి వాడు ఏపీ అని చెప్పేసిండు కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏ అవుతుంది, డిఫరెన్స్ డి అంటే 2 టర్మ్స్ యొక్క డిఫరెన్స్. ఏ 2 టర్మ్స్ తీసుకున్నా పర్లేదు, డిఫరెన్స్ ఎంత 7 - 4 దట్ ఈస్ ఈక్వల్ 3. తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి, అన్ని తీసుకొచ్చి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 10th టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ, మళ్ళీ సేమ్ 10th టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ అన్నాడు 13. సో మీరు ఇదంతా రాయని అవసరం లేదు. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఏపీలో nth టర్మ్ అంటే ఏఎన్, nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఏఎన్, nth టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ, nth టర్మ్ of an AP is AN. AN is equal to A plus n minus 1 into D. ఇదే కదా ఫార్ములా, A plus n minus 1 into D. What is A? First term. A is equal to 13. What is D? Difference. Difference ఎంత 8 minus 13. 8 minus 13 ఎంత -5. సో D is equal to -5. A is equal to వచ్చింది. ఇంకేముంది, వాడు అడిగింది ఎన్నో టర్మ్ 10th టర్మ్. 10th టర్మ్ అంటే ఇప్పుడు 10 is equal to 10 పెట్టండి. అంటే A10 is equal to ఫస్ట్ టర్మ్ a plus 10 minus 1, 10 minus 1 into d is equal to -5. Complete. 13 plus 10 minus 1 9 into -5. So 13 plus into minus 9 5s are 45. 45 లోంచి 13 పోతే that is equal to minus వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, -32. ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ -32. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ద ఈక్వేషన్ చాలా సింపుల్, ఒక ఈక్వేషన్ ఇచ్చిండు 2019x ప్లస్ 2020y is equal to 4040 అన్నాడు. వెన్ x is equal to 0 అన్నాడు, వాట్ ఈస్ దెన్ ద వాల్యూ ఆఫ్ y. ఇప్పుడు x is equal 0 అన్నప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2019 into 0 ప్లస్ 2020 into y is equal to 4040. ఎనీ నంబర్ ఇంటూ 0 మొత్తం వాల్యూ 0 అంటే 2020y is equal to 4040. నాకు y వాల్యూ కావాలి అంటే 4040 by 2020. ఈ 0 0 క్యాన్సిల్. ఎన్ని టైమ్స్ అండి, ఇది డైరెక్ట్ గా చూసుకోండి. 404 by 202 ఉంది, డైరెక్ట్ 2 టైమ్స్. ఒకసారి చూడండి, 2 2s are 4 0 4 2 టైమ్స్ పోతుంది. ఇది 202, అది 404, డైరెక్ట్ డబల్. లేదు అంటే నెమ్మది 2 టేబుల్తో చేసుకొని తెల్లారుతుంది అట్లా చేసుకుంటే. ఓకే, ఆప్షన్ 2, ఎందుకంటే పైన 404 ఉంది, కింద 202 ఉంది, దీనికి ఎగ్జాక్ట్ గా డబల్ ఉంది. అవునండి, అవునా కదా, 200కి డబల్ 400, 202కి డబల్ ఎంత 404. ఇది 2 టైమ్స్, అలా చూసుకొని చేసేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్స్. సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్స్ కావాలి. is not equal to, solution of the equation is not equal to అంటే సొల్యూషన్ కాదు, సొల్యూషన్ కాదంట. ఒక్కసారి దీనికి అసలు ఇచ్చిన వాటిలో సొల్యూషన్స్ ఏంటో చూడండి. 33/33 అంటే 1 1, ఇక్కడ ఏంటి 1 1, ఇక్కడ ఏంటి 1 1. అంటే అన్నిటికీ సొల్యూషన్ 1 1 అవుతుంది అంటే 1 1 అవుతుందా ఈ సొల్యూషన్? ఒకసారి చూడండి. 7 x is equal to 1, y is equal to 1 పెట్టండి. 7 + 5 12, 5 - 7 ఇట్ ఈస్ -2 అంటే 1 1 సొల్యూషన్. సొల్యూషన్ అన్నిటికి 1 1 సొల్యూషన్ అంటే ఇది కాందేంది, ఇది ఒకటే. ఎందుకంటే ఇక్కడ ఎంత వస్తుంది -1 1, ఇది సాటిస్ఫై చేయదు. కావాలంటే చూడండి, 7 into -1 ప్లస్ 5 into 1 ఎంత అండి, ఇది -7 + 5 ఎంత వస్తుంది -2. కానీ ఇక్కడ ఉంది ఎంత 12 ఉంది, కాబట్టి ఇది కాదు ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. రిమైనింగ్ ఆల్ ఆర్ సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ టర్మ్ ఆఫ్ ద జీపీ 729 అడుగుతాడు. ఒక జీపీ ఇచ్చిండు, ఇందులో ఫస్ట్ మీరు రాసేయండి. ఫస్ట్ మనకి ఏమేమి కావాలి, ఏ కావాలి. ఏ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్, అది మనకు తెలిసిందే. ఆర్ అంటే ఏంటి, రేషియో 3/√3 రాసేయండి. 3/√3 ఎందుకంటే A2/A1 తెలిసిందే కదా, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. √3 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, √3 టైమ్స్ పోతుంది. అది కూడా మీకు తెలియకపోతే ఇట్లా చేసుకోండి, ఇక్కడ √3 × √3 చేసుకోండి. పైన 3√3 వస్తుంది. ఈ √3 × √3 3 అవుతుంది, ఎందుకంటే √3 హోల్ స్క్వేర్ కదా 3. ఈ 3 3 పోతే మిగిలింది ఎంత √3 అలా. సో ఆర్ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది. A is equal to √3, R is equal to √3. ఏ టర్మ్ నీకు ఇది 729 అవుతుంది అంటే
ఎన్నో టర్మ్ మనకు తెలియదు, అంటే అది ఎంత టర్మ్ అనుకుందాం మనం 729. ఏఎన్ ఫార్ములా ఏంది జీపీలో? ఇన్ జీపీ ఎంత టర్మ్ ఏంటి? ఏఆర్ పవర్ n - 1. ఇన్ జీపీ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ పవర్ n - 1. సో ఏఎన్ 729, ఏ ఎంత? √3, ఆర్ ఎంత? √3 హోల్ పవర్ n - 1. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేద్దాం? ఒక పని చేద్దాం. ఏంటంటే సింప్లిఫికేషన్ ఎలా చేయాలి అని అంటే, ఒక సింపుల్ పని చేస్తాను నేను. ఏంటంటే ఈ ఆర్హెచ్ఎస్ని, ఇది ఇటు సైడ్ 729 ఎలాగుంది కదా, ఈ √3 ఇంటూ ఇది ఏ పవర్ m - n లాగా ఉంది కదా, అంటే ఏ పవర్ n బై ఏ పవర్ n రాసుకోవచ్చా? హోల్ పవర్ 1. ఇది క్యాన్సిల్ అయిపోయిందా? అంటే 729 ఈజ్ ఈక్వల్ టు √3 అంటే ఏంది? 3 పవర్ 1/2 అనే కదా, అంటే 3 పవర్ n/2 అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 729 ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో రాస్తారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ 3లో రాసేయండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ 3లో రాయండి 729ని. మీకు 3 పవర్ 4 వరకు తెలుసు, నాకు తెలిసి 81. 3 పవర్ 5 ఎంత అవుతుంది? ఇంకో 3తో మల్టిప్లై చేస్తే 243. ఇది మల్టిప్లై చేసుకుంటే ఇంకొకసారి చూడండి, ఇంటూ 3 చేసుకుంటే 3 3 9, 3 4 12, 3 2 6, 729. 3 పవర్ 6 అంటే ఇక్కడ నాకు ఎంత వస్తుంది? 3 పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n/2. రెండు బేసిల్ సేమ్ కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేయండి. 6 ఈజ్ ఈక్వల్ టు n/2. 6 ఈజ్ ఈక్వల్ టు n/2 వచ్చింది. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? n కావాలి, ఇది వస్తే n ఈజ్ ఈక్వల్ టు 12. n ఈజ్ ఈక్వల్ టు 12 ఈజ్ ఆన్సర్. ఓకే. సో దీంట్లో మేజర్గా ఫార్ములా తర్వాత సింప్లిఫికేషన్ కూడా చేసుకోవడం రావాలి. ఇది చేసుకోవడం కూడా రాకపోతే చాలా కష్టం అవుతుంది. ఓకే, చాలా కష్టం. అంటే నేను ఒక సింపుల్గా టెక్నిక్ ఏం చేశాను అంటే, ఇక్కడ మీరు చూశారు కదా, ఇది ఒకసారి నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తా చూడండి. నేను ఏం చేశానో మీరు చూడండి ఒకసారి, అలా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఏంటంటే నేను ఇప్పుడు సడన్గా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇలా చేస్తే బెటర్ కదా అని అలా చేసేసిన. ఏం చేస్తున్నా ఇక్కడ అంటే, సింప్లిఫికేషన్ జనరల్గా పిల్లలకి కొంచెం కష్టమే అవుతుంది. ఎందుకు అని అంటే అంతే, ఇక్కడ స్క్వేర్ రూట్లు అవి ఉన్నాయి కాబట్టి అలా కొంచెం ప్రాబ్లం అవుతుంది. కానీ మనకు తెలిసిన ఫార్ములా ఒకటి ఉంది, ఏ పవర్ m - n అంటే ఏంటి? ఏ పవర్ m బై ఏ పవర్ n. అందుకోసం నేను ఏం చేసినట్టు, దీన్ని ఇక్కడ √3 ఉంది, ఇంకా √3 హోల్ పవర్ n అలాగే ఉంచా. కింద ఏం రాయాలి? సేమ్ √3 హోల్ పవర్ 1. అంటే √3 క్యాన్సిల్ అయిపోయింది, అవునా? మరి √3 అంటే మీనింగ్ ఏంటి? రూట్ అంటే మీనింగ్ ఏంటి? 3 పవర్ 1/2 అనే కదా, హోల్ పవర్ n అంటే ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ mn అంటే 3. ఇది 729. ఇప్పుడు 729కి మనకు 3 పవర్ 6 వచ్చింది, ఇది n/2. సో 6 ఈజ్ ఈక్వల్ టు n/2. ఇక్కడ మీకు తెలుసు n కావాలంటే 12. ఓకే, ఇలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 18th క్వశ్చన్, సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. అంటే సెంట్రాయిడ్ అంటే ఏంటి? ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద మీడియన్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు క్వశ్చన్లు అడగవచ్చు. సెంట్రాయిడ్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద మీడియన్స్. సో అంటే క్వశ్చన్స్ డిఫరెంట్గా అడగవచ్చు. సరే, దాంతో మనకు సంబంధం లేదు. క్వశ్చన్ ఆన్సర్ అంటే సింపుల్గా ఏంటి? సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఒక x1 y1, అంటే ఒక ట్రయాంగిల్ కి ఎన్ని వర్టిసెస్ ఉంటాయండి? 3 వర్టిసెస్. ఒకటి x1 y1, ఇంకోటి x2 y2, ఇంకోటి x3 y3. సో సెంట్రాయిడ్ అంటే ఏంటి సార్? మనకి మీడియన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సెంట్రాయిడ్ అంటే దాని జీతో రిప్రజెంట్ చేస్తాం. దాని యొక్క కోఆర్డినేట్స్ ఏంటి అంటే x1, ఇది x2 y2 అండ్ x3 y3 అనే కోఆర్డినేట్స్ ఉంటే సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్ ఏంటి? g ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఇలా మనం సెంట్రాయిడ్ యొక్క కోఆర్డినేట్స్ రాస్తాం. చలో రాసేయండి. x1 ప్లస్ x2 ప్లస్ x3/3 ఎక్కడున్నాయి మన కోఆర్డినేట్స్ ఇవ్వండి. x1 ఇది x2 ఇది x3 రాసేసుకోండి. 3 - 7 ప్లస్ 10/3, y1 ప్లస్ y2 ప్లస్ y3 అంటే -5 ప్లస్ 4 -2/3. అంతే, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయండి. సో ఏమవుతుంది ఇప్పుడు? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 10 + 3 13, 13లోంచి 7 పోతే 6, అంతే కదా. సో 6/3, ఇక్కడ 6 వస్తుంది పైన, /3 ఉంది కింద. ఇక్కడ 4, ఈ 2 5, ఇది 4లోంచి 2 పోతే 2, ఇదేమో -3, అంతే కదా. ఇక్కడ 2 ఉంది, -5 ఉంది అని -3/3. ఇందులో ఇది 2 టైమ్స్, ఇందులో ఇది 1 టైం. అంటే ఆన్సర్ వచ్చేసి
ఏంటది 2, -1. ఎక్కడ ఉంది ఆప్షన్ 2, -1? ఫోర్త్ ఆప్షన్. ఓకే, సెంట్రాయిడ్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ. ఓకే, నెక్స్ట్ ద పాయింట్ -2, 3 డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్. అంటే ఒక టూ పాయింట్స్ ఉన్నాయండి, వాటిని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ జాయిన్ చేస్తుంది. అయితే ఏదో ఒక పాయింట్, మనం ఒక పాయింట్ తీసుకుంటాం 2, -3. ఈ పి అనే పాయింట్ ఏబిని డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో అని అడుగుతుంది. ఏ రేషియోలో అని తీసుకుంటాం మనం? M1:M2. మనం చదువుకున్నాం కదా, M1:M2 ఆర్ M1N, లైక్ MN కానీ మన ఇష్టం, మన బుక్లో ఏది ఉందో నాకు కూడా అంత గుర్తులేదు. సో ఏముందో ఏమో దాని ప్రకారం నేను ఏం చేస్తా అంటే M1x2 + M2x1 / M1 + M2, M1y2 + M2y1 / M1 + M2. ఆ ఫార్ములా ప్రకారం మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇమీడియట్గా ఫార్ములా రాసేయండి. ఫార్ములా రాసేసి M1 M2లో అనుకున్న తర్వాత ఫార్ములా అంటే P పాయింట్ డివైడ్స్ ఇన్ ద రేషియో ఏంటది M1x2 + M2x1 / M1 + M2, M1y2 + M2y1 / M1 + M2. ఇలా ఫార్ములా, ప్రతిది ఫార్ములా బేస్డ్ మీదే మన క్వశ్చన్స్ అన్ని డిపెండ్ అయినాయి. సో ఇప్పుడు P పాయింట్ ఏంటి 2, -3. ఇది ఏ రెండు పాయింట్స్ డివైడ్ చేస్తుంది? ఈ రెండు పాయింట్స్. అంటే ఇదేమో x1, ఇది y1, ఇదేమో x2, ఇది y2. ఫార్ములా ప్రకారం రాయండి. M1 మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది రేషియో. అంటే ఈ P పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? మనం M1:M2 ఉన్నాం, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే M1/M2 ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో M1 అంటే M1, x2 ఎంత? ఇక్కడ చూసుకోండి, x2 అంటే 4 + M2 అంటే M2 అది మనకు తెలియదు కదా, M2 × x1 -1 / M1 + M2, M1 + M2. నెక్స్ట్ M1y2 అంటే యాక్చువల్గా ఇది రాయాల్సిన అవసరం లేదండి. +M2y1, ఇది రాయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే చెప్తా మీకు. M2y1 అంటే 3 / M1 + M2, M1 + M2. సో ఇది ఎందుకు రాయని అవసరం లేదో నేను చెప్తా చూడండి. ఎందుకంటే మనకు కావాల్సింది పాయింట్ అయితే కోఆర్డినేట్స్ కావాలి, కానీ రేషియో అడిగినప్పుడు ఒకటి తీసుకుంటే సరిపోద్ది. ఏదైనా ఒకటి తీసుకొని దీంట్లో ఎక్స్ కోఆర్డినేటే కదండి, ఇదంతా వై కోఆర్డినేట్ కదా, ఇదంతా ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్. అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ కోఆర్డినేట్ దీనికి ఈక్వలే కదా, అంటే 2 = x తీసేసుకోండి, అప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే నేను ఇప్పుడు అర్థమైంది కదా, ఇది ఈ పార్ట్ కూడా రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి నేనేం చేస్తా అంటే ఇప్పుడు 2 = ఇది రాసుకొని ప్రాబ్లం సాల్వ్ చేసేస్తా. 2 = ఇక్కడ రాసేస్తున్నా చూడండి. 2 = ఇది మొత్తం, ఇది ఎంత? 4M1 - M2 / M1 + M2. క్రాస్ మల్టిప్లికేషన్ 2 × M1 + M2 = 4M1 - M2. అంటే 2M1 + 2M2 = 4M1 - M2. M1 టర్మ్స్ అని ఒకవైపు, M2 టర్మ్స్ అని ఒకవైపు తీసుకెళ్ళండి. యువతలకు వస్తే ఇది 3M2 అవుతుంది. ఇంకా నాకు స్పేస్ లేదండి, నేను మొత్తం డైరెక్ట్ రాస్తున్నా. = 4M1 - 2M1 అంటే 2M1. సో నాకు కావాల్సింది M1/M2 కదా, ఇది అటు సైడ్ వెళ్ళింది, ఇది ఇటు సైడ్ వస్తుంది. ఎంత? 3/2. ఓకే, 3/2 అంటే ఇది 3:2. ఓకే, ఇక్కడ చూసుకోండి, M1 ఇక్కడ ఉంది, ఈ M2 అటు సైడ్ తీసుకెళ్ళండి. 3 ఇక్కడ ఉంది. ఓకే, ఈ 2 ఇటు వస్తుంది, 3/2. M1/M2 అంటే M1:M2 = 3:2 అనమాట మన ఆన్సర్ ఇది. ఓకే, లాస్ట్ క్వశ్చన్. సో ఈ 5, 2 ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ 5, 2 అనేది దీనికి సొల్యూషన్ అంట. ఓకే, దీనికి సొల్యూషన్ అయితే ఇక్కడ సాటిస్ఫై చేయాలి కదా. 2 5 = 10, 5 2 = 10, 10 10 20 సరిపోయింది. సొల్యూషన్ ఆఫ్ ఈ రెండు ఈక్వేషన్స్ కి అది సొల్యూషన్ అంట. దెన్ A, B ఎంత అంటాడు. ఓకే, ఏం చేస్తామండి ఇప్పుడు? 5, 2 తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దీంట్లో పెట్టుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. ఏం చేస్తాం? సింపుల్ గా అక్కడ ఒకసారి చూడండి, AX - BY = 0. దీనికి సొల్యూషన్ అని చెప్తాడు. అంటే ఎక్స్ ప్లస్ లో ఏం రాసుకోవచ్చు? 5 రాసుకోవచ్చు. -B × Y ప్లస్ లో ఏం రాయొచ్చు? ఎందుకంటే ఇక్కడ 5, 2 ఇస్ ద సొల్యూషన్ అన్నాడు. ఇది సొల్యూషన్ అంటే x = ఎంత ఉంది? 5, y = 2. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. 2 = 0 అంటే 5A = 2B. వెన్ ఇట్ ఈస్ పాసిబుల్? 5A = 2B ఎప్పుడు పాసిబుల్ అవుతుందండి? ఇక్కడ ఆప్షన్ చూసుకోండి, అన్ని 2 5 2 5 2 5 ఉన్నాయి. ఒకసారి తీసుకుందాం. 2 2, 5 తీసుకుంటా నేను. ఏమవుతుంది ఇక్కడ? 2, 5 పెడితే 2, 5 పెడితే ఏమవుతుంది ఇక్కడ? 5
ఇది దీంట్లో పెట్టండి ఎక్స్ వాల్యూ ఏ ప్లేస్ లో ఇది పెట్టండి. ఏబీలు అడిగాడు కదా, ఏబీ అడిగినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నా, అంటే ఇక్కడ 10 అయింది. బి ఈజ్ ఈక్వల్ టు 5 పెడితే ఏమైంది, ఇక్కడ కూడా 10 అయింది, అంటే సాటిస్ఫై చేసింది కదా. మిగతా తీసుకొచ్చి పెట్టండి, ఇక్కడ 5 5 ఆర్ 25 అవుతుంది, బి వాల్యూ 4 అవుతుంది, కాదు, ఇవేవి కూడా సాటిస్ఫై చేయట్లేదు. ఓకే, కాబట్టి మన ఫస్ట్ ఆప్షన్ 2,5 ఇస్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనకి మిగతా నెక్స్ట్ 21 to 40 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత ఇంకో వీడియోలో 40 to 60 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ వాచింగ్ మై వీడియో.